Hello viewers, welcome to the prediction video of match number 62 between Royal Challengers Bangalore and Delhi Capitals. అండ్ ఈ మ్యాచ్ కి ఇప్పుడు కరెంట్లీ బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ ఆడట్లేదు. ఇప్పుడే తెలిసింది ఇందాక కొంచెం సేపటి ముందు. ఎందుకంటే స్లో ఓవర్ రేట్ కారణంగా ఆల్రెడీ 3 టైమ్స్ ఆఫెన్స్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఈ సీజన్లో 3 టైమ్స్ చేశారు కాబట్టి 1 మ్యాచ్ సస్పెన్షన్ యాజ్ పర్ ద రూల్స్. సో కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్కి అందుబాటులో ఉండట్లేదు. అండ్ రిమైనింగ్ ఆల్ టీమ్ ప్లేయర్స్కి కూడా ఫైన్ అనేది విధించడం జరిగింది. అండ్ వెరీ ఒకవేళ ఆర్సీబీ ఫ్యాన్స్కి అయితే చాలా చాలా మంచి న్యూస్. ఎందుకంటే ఈ మ్యాచ్ రెండింటికి ఆల్మోస్ట్ నాకౌట్ మ్యాచ్ లాగే జరగబోతుంది చెప్పాలంటే. ఎందుకంటే ఆర్సీబీ అయితే ఓడిపోతే అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్, ఎందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ డీసీ కూడా ఓడిపోతే అప్పుడే నాకౌట్ అవ్వరు, కానీ చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి కంపేర్ చేసుకుంటే విత్ సిఎస్కే. సో చాలా చాలా క్రూషియల్ మ్యాచ్, ఆల్మోస్ట్ నాకౌట్ మ్యాచ్ లాంటిది ఈ రెండు టీమ్స్కి. అండ్ దెన్ ఇలాంటి మ్యాచ్లో ఇలా జరగడం, వాళ్ళ మెయిన్ లీడింగ్ రన్ స్కోరర్ వాళ్ళకి రిషబ్ పంత్, వాళ్ళ కెప్టెన్, హీజ్ ఎనర్జీ ఆఫ్ ద టీమ్ అని చెప్పొచ్చు. సో అలాంటి బ్యాట్స్మెన్ మిస్ అవ్వడం అనేది చాలా బ్యాడ్ లక్ ఇలాంటి ఇంత క్రూషియల్ మ్యాచ్లో. బట్ ఆర్సీబీ ఫ్యాన్స్కి అయితే ఇది చాలా గుడ్ న్యూస్. సో ఈ మ్యాచ్ వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఏంటి, వీళ్ళ కరెంట్ ఫామ్ ఏంటి, ఈ మ్యాచ్లో కీ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎవరు గెలవబోతున్నారు, నా ప్రెడిక్షన్ ఏంటి అనేది క్లియర్గా చూసేద్దాం. సో ముందుగా ఒక్కసారి పాయింట్స్ టేబుల్ చూసేద్దాం మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు. సో కరెంట్లీ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే 12 పాయింట్లతో 12 మ్యాచెస్లో 5th ప్లేస్లో ఉంటే, 12 మ్యాచెస్లో 10 పాయింట్స్తో 7th ప్లేస్లో ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇక్కడ మనం నోట్ చేయాల్సిన విషయం, ఆర్సీబీ నెట్ రన్ రేట్ టాప్ 4 టీమ్స్ తర్వాత హైయెస్ట్ నెట్ రన్ రేట్ ఉంది ఆర్సీబీకే. సో చాలా లాస్ట్ 2 మ్యాచెస్ పెద్ద పెద్ద భారీ విన్స్ సాధించారు కాబట్టి వాళ్ళు ఈ స్టేజ్కి రీచ్ అయ్యారు. అండ్ చాలా చాలా పాజిటివ్ ఫ్యాక్టర్ ఇది. సో ఆర్సీబీకి సింపుల్, వాళ్ళు నెక్స్ట్ 2 మ్యాచెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్. సో అక్కడ 4-5లో ఉన్న వాళ్ళని కిందకి లాగి వీళ్ళు పైకి వెళ్ళాలి, సింపుల్. వీళ్ళకి వేరే థాట్ ఏం లేదు. మధ్యలో ఉన్న లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ 2 మ్యాచెస్లో ఒక మ్యాచ్ ఓడిపోతే చాలు, ఆర్సీబీ ఫేట్ వాళ్ళ చేతిలోనే ఉండిపోతుంది. మనం ఇన్ని రోజులు చూసాం, లాస్ట్ 1 వీక్గా వాళ్ళ చేతిలో గెలవాలి, ఆర్సీబీకి వేరే వాళ్ళ చేతిలో ఓడిపోవాలి, ఇలాంటి ప్రిడిక్షన్ టేబుల్స్ అన్నీ చూసుంటారు. బట్ ఇప్పుడు అంత కాంప్లెక్స్ లేదు. ఆర్సీబీ ఫేట్ వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఆడబోయేది ఢిల్లీ క్యాపిటల్స్తో అండ్ చెన్నై సూపర్ కింగ్స్తో. గెలిస్తే వాళ్ళిద్దరిని కిందకి లాగి వీళ్ళు పైకి వస్తారు. వాళ్ళకి జస్ట్ ఇంకొక రిజల్ట్ వాళ్ళ ఫేవర్లో రావాలి. అదేంటంటే ఎల్ఎస్జీ వాళ్ళు ఆడే 2 మ్యాచెస్లో ఒకటి ఓడిపోవాలి. అది ఢిల్లీ క్యాపిటల్స్తో అన్న అవ్వచ్చు, లేదంటే వాళ్ళు ముంబై ఇండియన్స్తో ఆడబోతున్నారు, కానీ అది ముంబైలో జరగబోతుంది. సో మోస్ట్లీ ముంబై ఇండియన్సే గెలవచ్చు ఆ మ్యాచ్. సో కాబట్టి అది జరిగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. సో కాబట్టి ఆల్ స్టార్స్ ఆర్ అలైనింగ్, తారలన్నీ మొత్తం ఆర్సీబీకి అనుకూలంగా అవుతున్నట్టు జరుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే, రిషబ్ పంత్ దూరం అవడం కూడా చూస్తుంటే ఇలాంటి క్రూషియల్ మ్యాచ్కి. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ సినారియో జస్ట్ సింపుల్, వాళ్ళు 2 మ్యాచెస్ గెలిచారంటే చాలా మంచి పొజిషన్లో ఉంటారు. లేదు వాళ్ళు ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ చాలా 0.001% అనాలి. ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ అంత తక్కువగా ఉంది. అన్లెస్ వాళ్ళు భారీగా విన్ సాధిస్తే ఆర్సీబీ మీద, వాళ్ళు అండ్ దెన్ వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా పాజిటివ్లోకి వస్తే తప్ప వాళ్ళు 1 విన్తో గెలవడం సాధ్యం కాదు. వాళ్ళు 2 మ్యాచెస్ గెలవాలి. 2 మ్యాచెస్ గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ ఒకటన ఓడిపోవాలని కోరుకోవాలి. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ కూడా 2 గెలిచింది అనుకోండి, వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా సుపీరియర్గా ఉంది కాబట్టి వాళ్ళే వెళ్ళిపోతారు. సో కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్కి కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ 2 గెలవాలి, అండ్ దెన్ చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి ఓడిపోవాలి. ఆర్సీబీ వెళ్ళాలంటే ఆర్సీబీ 2 గెలవాలి, లక్నో ఒకటి ఓడిపోవాలి. సో ఇద్దరికి చాలా సింపుల్, వాళ్ళ చేతుల్లో కంప్లీట్గా లేదు, మిగతా వాళ్ళ టీమ్స్లో చేతుల్లో రిజల్ట్స్లో కూడా ఉంది. సో మొత్తానికి ఈ మ్యాచ్లో ఏం జరగచ్చు అనేది ఒకసారి చూసేద్దాం. ముందుగా వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్స్ అనేది ఒకసారి చూసేస్తే, ఇప్పటి వరకు ఐపీఎల్లో 30 సార్లు ఆడారు డీసీ అండ్ ఆర్సీబీ, అండ్ అందులో రికార్డ్ ఆర్సీబీ వైపే ఉంది. ఆర్సీబీ 18 సార్లు విన్ సాధిస్తే డీసీ లెస్ట్ 11 టైమ్స్ గెలిచింది. అండ్ దెన్ ఇక్కడ అక్షర్ పటేల్ ఎందుకు పెట్టారంటే, మోస్ట్లీ పంత్ ఆబ్సెన్స్లో అక్షర్ పటేలే కెప్టెన్ ఉండొచ్చు, అన్లెస్ డేవిడ్ వార్నర్ అనూహ్యంగా టీంలోకి వచ్చి, జేక్ ఫ్రేజర్ మెగక్ టీంలోకి వచ్చాక డేవిడ్ వార్నర్ టీంలోకి రాలేకపోయాడు. మళ్ళీ ఫస్ట్ ఇంజురీ వల్ల దూరమైనా కానీ మళ్ళీ తన ఫామ్ చూసి తను రిప్లేస్ చేసే ధైర్యం అయితే చేయలేదు. సో మేబీ రిషబ్ పంత్ లేడు కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ కావాలి అంటే డేవిడ్ వార్నర్ని టీంలోకి తెచ్చి డైరెక్ట్గా కెప్టెన్సీ ఇవ్వచ్చు. బట్ దానికి ఛాన్సెస్ అయితే నాకైతే తక్కువే అనిపిస్తుంది. బట్ మోస్ట్లీ అక్షర్ పటేలే ఉండొచ్చు కెప్టెన్.
సో మొత్తానికి ఓవరాల్ రికార్డ్ అయితే 18 మ్యాచెస్ ఆర్సీబీ వైపే ఉంది. లాస్ట్ 5 మ్యాచెస్ చూస్తే కూడా క్లియర్లీ ఆర్సీబీ వైపే ఉంది. ఆర్సీబీ 4 మ్యాచెస్ గెలిచారు అండ్ దెన్ డీసీ 1 మ్యాచ్ గెలిచారు. చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది. ఇక్కడ కొంచెం ఈవెన్గా ఉంది రికార్డు. మొత్తం 10 మ్యాచెస్ ఆడితే ఒకటి వాషౌట్ అయింది. 5 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచారు, 4 డీసీ గెలిచారు. సో డీసీ ఆర్సీబీలో మనం చూస్తుంటాము, చిన్నస్వామిలో బెంగళూరులో అవే టీమ్స్ అన్నిటికీ కూడా మంచి రికార్డే ఉంటుంది. ఎందుకంటే ఆ చిన్నస్వామిలో హోమ్ అడ్వాంటేజ్ అనేది కష్టం చిన్న గ్రౌండ్ కావడం వల్ల. బట్ స్టిల్ ఇది కూడా ఆర్సీబీ వైపే ఉంది కొంచెం చెప్పాలంటే. నేను కరెంట్ ఫామ్ చూస్తే వీళ్ళిద్దరూ లేట్ బ్లూమర్స్ అంటారు కదా, అలాగా టోర్నమెంట్ స్టార్టింగ్లో అసలు 9th-10th లోనే ఉన్నారు వీళ్ళందరూ మోస్ట్లీ. సో లాస్ట్ 5 మ్యాచెస్ చూస్తే, లాస్ట్ 4 మ్యాచెస్ చూస్తే ఆర్సీబీ లాస్ట్ 4 ఆన్ ద ట్రాట్ విన్ అయ్యారు అండ్ దెన్ డీసీ లాస్ట్ 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్ విన్ అయ్యారు. సో అందుకనే ప్లే ఆఫ్స్ కోసం ఇంకా కంటెన్షన్లో ఉన్నారు. ఎంఐ పంజాబ్ లాగా ఓడిపోలేదు. సరైన పీకింగ్ ఎట్ ద రైట్ టైం అంటారు. సో అలాగా జరుగుతుంది వీళ్ళిద్దరికి. సో వీళ్ళలో ఒకరికైతే బ్రేక్ పడబోతుంది ఖచ్చితంగా రేపు. అది ఎవరికి అనేది చూడాలి. సో ఈ స్టాట్స్ పరంగా చూసుకుంటే క్లియర్గా ఫేవరెట్స్ అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ప్లేయర్ లేడు అండ్ దెన్ ఆల్ స్టాట్స్ అన్నీ చూస్తే ఆర్సీబీ క్లియర్ ఫేవరెట్స్. హెడ్ టు హెడ్ చూసినా, లాస్ట్ 5 మ్యాచెస్ చూసినా, రీసెంట్ ఫామ్ చూసినా, చిన్నస్వామి రికార్డ్ చూసినా. సో ఇది గుడ్ న్యూస్ ఆర్సీబీ ఫ్యాన్స్కి. ఒకసారి టీం ఎలా ఉంది అని చూసేద్దాం. సో మొత్తానికి డీసీ దాంట్లో అయితే బ్యాట్స్మెన్ మొత్తం స్ట్రాంగ్గా ఉంది. బ్యాటింగ్, టాప్ ఆర్డర్ బ్యాటింగ్, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్, ఫినిషింగ్ అండ్ దెన్ బౌలింగ్ మొత్తం ఉంది. సో వాళ్ళ మెయిన్ ఒకసారి టాప్ ఆర్డర్ చూసేద్దాం. సో జేక్ ఫ్రేజర్ మెగర్ మనం చూస్తున్నాము, అసలు మొత్తం 8 మ్యాచెస్లోనే ఆల్రెడీ 3 మ్యాచెస్లో 20 బాల్ కంటే తక్కువలో హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇది ఐపీఎల్ రికార్డు. ఇప్పటి వరకు ఎవరికి 20 బాల్ కంటే తక్కువ బాల్స్లో 50 రన్స్ కొట్టింది 3 సార్లు ఎవరు చేయలేదు ఐపీఎల్లో, మొత్తం ఐపీఎల్ హిస్టరీలోనే. అలాంటిది తను జస్ట్ 8 మ్యాచెస్లోనే ఆ ఫీట్ సాధించాడు. సో మీరు ఇంకా అర్థం చేసుకోండి. మేబీ ట్రావిస్ హెడ్ నిన్న మ్యాచ్ తర్వాత కొట్టుండొచ్చు మూడోసారి. ఆ ట్రావిస్ హెడ్ టై చేశాడు. బట్ స్టిల్ అంత ఆ రేంజ్లో జరుగుతూ ఉంది ఇతని విధ్వంసం అయితే. సో మెయిన్లీ తన మీద డిపెండ్ అయి ఉంటుంది బ్యాటింగ్ హోప్స్ అన్ని. అండ్ దెన్ అభిషేక్ పొరేల్ కూడా చూసాం మనం, లాస్ట్ మ్యాచ్ మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. షై హోప్ మాత్రం కొంచెం ఆన్ అండ్ ఆఫ్ ఉన్నాడు. సో అందుకని వైట్లో పెట్టాను, గ్రీన్లో లేడు ఫామ్లో. అండ్ దెన్ మిడిల్ ఆర్డర్లో అక్షర్ పటేల్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్ అందరూ ఫామ్లో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్గా ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ని వేసుకున్నారు టీంలోకి, గుల్బడీన్ నైబ్. తను కూడా తను ఇచ్చిన ఛాన్స్లో మంచిగా ఫినిషింగ్ చేశాడు. తను బిగ్ హిట్టర్ మనం చూసాం. ఇంతకుముందు ఒక ఇండియా సిరీస్లో కూడా ఇండియా మీద భారీ ఇన్నింగ్స్ ఆడతాడు తను. ఇండియా సిరీస్లో గుల్బడీన్ నైబ్ మంచి 200 స్ట్రైక్ రేట్స్తో భారీ భారీ సిక్సెస్ కూడా కొట్టడం చూసాం మనం ఇండియన్ లైనప్ మీదనే. సో మిడిల్ ఆర్డర్ కూడా స్ట్రాంగ్ ఉంది. నేను టాప్ ఆర్డర్కి 9 ఇస్తాను, మిడిల్ ఆర్డర్కి 9 ఇస్తాను. బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ సూట్. అందులో కంప్లీట్గా ఇక్కడ ఆశ్చర్యపడాల్సింది మొత్తం ఇండియన్ బేస్డ్ లైనప్పే, బట్ స్టిల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కుల్దీప్ యాదవ్ ఫామ్లో ఉన్నాడు. వాళ్ళ టాప్ వికెట్ టేకర్ ముఖేష్ కుమార్ ఫామ్లో ఉన్నాడు. ఖలీల్ అహ్మద్ కూడా మొన్నటి వరకు వాళ్ళకి టాప్ వికెట్ టేకర్. తను కూడా మంచి వేరియేషన్స్ తోటి తను కూడా ఫామ్లో ఉన్నాడు. అండ్ దెన్ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తున్న రషీక్ సలాం కూడా మంచి స్లోయర్ బాల్స్ కట్టర్స్ మనం చూసాం. లాస్ట్ మ్యాచ్ ఆర్ఆర్తో వాళ్ళు విన్ అయిన క్రూషియల్ మ్యాచ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తను, క్రూషియల్ వికెట్స్ తీశాడు. ఓన్లీ ఇషాంత్ శర్మ మాత్రమే కొంచెం నేను గ్రీన్లో పెట్టలేదు, కంప్లీట్లీ ఇన్ఫార్మ్ అని కాదు, రెస్ట్ ఆఫ్ ఆల్ ద బౌలర్స్ ఇన్ ద ఫార్మ్. సో బౌలింగ్ కూడా స్ట్రాంగ్. సో 9 ఇచ్చాను ఓవరాల్గా వీళ్ళకి. సో మొత్తం టాప్ టు బాటమ్ స్ట్రాంగ్గానే ఉంది డీసీ టీం చెప్పాలంటే. చేంజెస్ ఒకవేళ మనం చూడాలంటే మేబీ ఇంకా రిషబ్ పంత్ ఎలాగో ఆడట్లేదు కాబట్టి తన ప్లేస్లో కుమార్ కుషాగ్రా కానీ రికీ బుయ్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళే ఇప్పటివరకు వీళ్ళకి ఆడిన బ్యాట్స్మెన్ ఈ సీజన్లో. లేదు అంటే ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించాలంటే డేవిడ్ వార్నర్ని తీసుకొని గుల్బెడిన్ నైబ్ని పక్కన పెట్టేసి సో కాబట్టి టాప్లోకి వేసేస్తారు డేవిడ్ వార్నర్ని. అండ్ దెన్ కీపింగ్కి ప్రాబ్లం ఏం లేదు. అభిషేక్ పొరెల్ కీపింగ్ చేస్తాడు, షై హోప్ కూడా కీపింగ్ చేస్తాడు. సో కీపింగ్కి అయితే ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ వాళ్ళు ఇంకొక బ్యాట్స్మెన్ ఎవరిని తీసుకుంటారనేది చూడాలి. ఇదే కాంబినేషన్ పెట్టుకోవాలనుకుంటే ఇండియన్ బ్యాట్స్మెన్ ఆడిస్తారు. లేదు మరీ వీక్ అయిపోయింది పంత్ లేనందువల్ల, స్ట్రాంగ్గా మనకి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కావాలంటే డేవిడ్ వార్నర్ వస్తాడు అండ్ దెన్ గుల్బెడిన్ నైబ్ని డ్రాప్ చేస్తారు టీంలో నుంచి. సో మేబీ డేవిడ్ వార్నర్ కూడా రావచ్చు టీంలోకి. డేవిడ్ వార్నర్ వస్తే కెప్టెన్ కూడా డేవిడ్ వార్నరే అవ్వచ్చు. అదే ఆర్సీబీ చూసేద్దాం. ఆర్సీబీ మనం చూస్తాం లాస్ట్ 4 మ్యాచెస్లో విల్ జాక్స్ ఆ ఒక్క సెంచరీ ఇన్నింగ్స్ తప్పితే మిగతావి ఏవి ఆడలేదు సరిగా. అందుకని నేను వైట్లో పెట్టాను. బట్ స్టిల్ వెరీ వెరీ స్ట్రాంగ్ టాప్ ఆర్డర్. విరాట్ కోహ్లీ, డూప్లెసిస్, విల్ జాక్స్ 9.5 ఇస్తాను నేను.
మిడిల్ ఆర్డర్ రజత్ పాటిదార్ సింగిల్ హ్యాండెడ్గా స్పిన్ని మొత్తం డామినేట్ చేయడంలో ఆల్మోస్ట్ సిఎస్కేకి దూబే అయితే ఎలా రోల్ ప్లే చేశాడు స్పిన్ హిట్టింగ్, దాన్ని అంతకు మించి అన్న రేంజ్లో రజత్ పాటిదార్ స్పిన్ హిట్టింగ్ చేస్తూ ఉన్నాడు లాస్ట్ 3-4 మ్యాచెస్గా మనం చూస్తున్నాం. సో మొత్తం మిడిల్ ఆర్డర్ హోప్స్ అన్ని రజత్ పాటిదార్ మీద ఉంటాయి. అండ్ దెన్ కెమెరూన్ గ్రీన్ ఈస్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. లాస్ట్ మ్యాచ్లో తన ఐపీఎల్ హైయెస్ట్ స్కోర్ కూడా సాధించాడు. డీకే ఈస్ బీయింగ్ డీకే ఇన్ ఫినిషింగ్. ఓన్లీ మైపాల్ లోమ్రోర్ ఈస్ ద వీక్ లింక్ ఇన్ బ్యాటింగ్ కరెంట్లీ. తను కూడా ఫస్ట్లో 1-2 మ్యాచెస్ బాగా ఆడాడు కానీ దాని తర్వాత ఎక్కడ క్లిక్ అవ్వలేదు. సో మైపాల్ లోమ్రోర్ని రెడ్లో పెట్టాను, బట్ స్టిల్ వెరీ వెరీ స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్. నేను 9 ఇచ్చాను. అండ్ దెన్ బౌలింగ్లో స్పిన్నర్స్ ఈ సీజన్ మధ్యలో స్వప్నిల్ సింగ్ వచ్చిన తర్వాత ఇన్ఫాక్ట్ ఆర్సీబీ లక్ చేంజ్ అయింది. పర్ఫార్మెన్స్ వల్ల కాకపోయినా మేబీ సమ్ లక్ ఫ్యాక్టర్ తీసుకొచ్చాడు తను. సో స్వప్నిల్ సింగ్ ఈజ్ ఇన్ ఫార్మ్ అండ్ కరణ్ శర్మ కూడా స్పిన్నింగ్లో డీసెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. ఫాస్ట్ బౌలర్సే అందరినీ వైట్లో పెట్టాను, గ్రీన్లో ఎవరిని పెట్టలేదు. ఎందుకంటే అందరూ ఖచ్చితంగా వీళ్ళు ఫామ్లో ఉన్నారు లేదు అని అయితే ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. ఎప్పుడు క్లిక్ అవుతారు, ఎప్పుడు రన్స్కి వెళ్తారు అనేది అర్థం కావట్లేదు. గుడ్ థింగ్ ఈజ్ వాళ్ళ హైయెస్ట్ వికెట్ టేకర్ ఇప్పుడు మొహమ్మద్ సిరాజ్. షాకింగ్గా అనిపించవచ్చు, బట్ యా తను లాస్ట్ 2-3 మ్యాచెస్ వికెట్ టేకింగ్ ఫామ్లోకి వచ్చేసాడు. లాస్ట్ మ్యాచ్ 3 వికెట్స్ తీశాడు, రన్స్ 40-40+ రన్స్ ఇచ్చినా కూడా. మొత్తానికి ఎలాంటి ఏం జరుగుతుంది అనేది అయితే అర్థం కావట్లేదు, ఎవరు కరెక్ట్గా పర్ఫామ్ చేస్తాడు. అండ్ దెన్ ఇది ఆర్సీబీలో జరగబోతుంది కాబట్టి ఇద్దరు స్పిన్నర్స్ ఆడే రిస్క్ అయితే తీసుకోరు. సో కాబట్టి వైశాఖ్ అయితే టీంలోకి వస్తాడు మోస్ట్లీ. మరి కరణ్ శర్మని పక్కన పెడతారా, స్వప్నిల్ సింగ్ని పక్కన పెడతారా చూడాలి. మోస్ట్లీ నాకు తెలిసి కరణ్ శర్మనే పక్కన పెట్టచ్చు, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, అభిషేక్ పొరేలు, అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి లెగ్ స్పిన్నర్ కష్టం కాబట్టి బౌలింగ్ చేయడం. మోస్ట్లీ స్వప్నిల్ సింగ్ ఆల్రౌండర్ కూడా కాబట్టి మేబీ స్వప్నిల్ సింగ్ ఉంటాడు. కరణ్ శర్మని పక్కన పెట్టి వైశాఖ్ రావచ్చు టీంలోకి. అదర్వైజ్ టీంలో అయితే చేంజెస్ ఏమి ఉండబోట్లేదు. బట్ బౌలింగ్ అయితే నేను 8.5 ఇస్తాను. సో ఆ విధంగా చూస్తే టోటల్ టీమ్ స్కోర్ 27-27 ఉంది 30కి నా దృష్టిలో. ఓన్లీ థింగ్ ఈస్ టాప్ ఆర్డర్ ఆర్సీబీది కొంచెం ఎక్కువ ఉంది, బౌలింగ్ డీసీది కొంచెం ఎక్కువ ఉంది, మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ ఇద్దరు ఆల్మోస్ట్ కొంచెం సేమ్గానే ఉన్నాయి. సో ఇది మొత్తానికి టీమ్ స్ట్రక్చర్ అయితే. సో ఈ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ నా దృష్టిలో జేక్ ఫ్రేజర్ మెగాగ్ వికెట్. తన వికెట్ కానీ ఫస్ట్ ఓవర్లో కానీ రెండో ఓవర్లో కానీ తీసేసినట్లయితే అక్కడ ఆర్సీబీ సగం మ్యాచ్ గెలిచేసినట్టు. ఎందుకంటే 6 ఓవర్లోనే 80 రన్లు 90 రన్లు కొట్టేస్తున్నాడు. తను ఉంటే తను 50 కంప్లీట్ అయిపోతుంది పవర్ ప్లేలోనే. ఆ రేంజ్లో హిట్టింగ్ చేస్తూ ఉన్నాడు. మనం ఫస్ట్లో ట్రావిస్ హెడ్ వీళ్ళని చూసి భయపడ్డాము, ఫిల్ సాల్ట్ వీళ్ళ హిట్టింగ్ చూసి. వాళ్ళని మించి రేంజ్లో హిట్టింగ్ చేస్తూ ఉన్నాడు తనైతే. సో తన వికెట్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ డిసైడింగ్ ఫ్యాక్టర్. సెకండ్ ఈజ్ డెత్ బౌలింగ్ ఆఫ్ ఆర్సీబీ. మన పేస్ ట్రయో ఉన్నారు, ఎప్పుడు రన్ మెషిన్ అవుతారో ఎప్పుడు వికెట్ టేకింగ్ మెషిన్ అవుతారో అర్థం చెప్పలేకపోతున్నాము. సో ఈ మ్యాచ్లో ఎవరు ప్రత్యక్షం అవుతారో మనకు తెలియదు. మొత్తానికి ఆర్సీబీ విషయానికి వస్తే వాళ్ళ డెత్ బౌలింగ్ ఎలా పర్ఫామ్ చేస్తారు, ముఖ్యంగా ట్రిస్టాన్ స్టబ్స్, రిషబ్ పంత్ ఉన్నాడు. ఇప్పుడు రిషబ్ పంత్ లేడు కాబట్టి ఎవరైతే గుల్బెడిన్ నైబ్ కానీ ఎవరైనా ఉంటే ఫినిషింగ్లో వాళ్ళ మీద ఎలా కంట్రోల్ చేస్తారు అనేది చాలా క్రూషియల్ వికెట్. ఆర్సీబీ విషయానికి వస్తే చెప్పక్కర్లేదు, ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఎవరో ఒకరు ఉంటే బాగా అయిపోతుంది. 10 ఓవర్స్ వరకు డూప్లెసీ కానీ కోహ్లీ కానీ ఎవరున్నా కూడా అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది వాళ్ళ ఇన్నింగ్స్కి మొమెంటం. ఇద్దరు అవుట్ అయిపోతే మాత్రం కష్టాల్లో పడుతున్నారు వాళ్ళు. సో వీళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అట్లీస్ట్ 50 రన్స్ అన్నా వస్తే ఆర్సీబీకి మంచి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది చాలా క్రూషియల్. అండ్ దెన్ మిడిల్ ఆర్డర్ బ్యాటిల్ నేను చెప్పినట్టు ఆర్సీబీకి కుల్దీప్ యాదవ్ ఈజ్ ద ట్రంప్ స్పిన్నర్. ఖచ్చితంగా ఎవ్రీ మ్యాచెస్ వికెట్స్ తీస్తున్నాడు, మిడిల్ ఓవర్లో బ్యాట్స్మెన్ ట్రబుల్ చేస్తున్నాడు. అండ్ దెన్ పాటిదార్ ఈజ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిట్టింగ్ సిక్సెస్ ఇన్ స్పిన్ బౌలింగ్. స్పిన్ని డామినేట్ చేస్తున్నారు. సో కుల్దీప్ యాదవ్ వర్సెస్ పాటిదార్ బ్యాటిల్లో ఎవరు విన్ అవుతారు అనేది మ్యాచ్ ఖచ్చితంగా డిపెండ్ అవుతుంది. ఒకవేళ పాటిదార్ డామినేట్ చేసి కుల్దీప్ కానీ రన్స్కి వెళ్తే డీసీకి చాలా కష్టం కంట్రోల్ చేయడం ఆర్సీబీని. ఒకవేళ కుల్దీప్ కానీ స్పిన్ వేసేసి పాటిదార్ని తొందరగా అవుట్ చేస్తే మిగతా ఓవర్సీస్ బ్యాట్స్మెన్ లైక్ గ్రీన్ కానీ జాక్స్ని కానీ ఈజీగా అవుట్ చేస్తాడు తను తన మిస్టరీ బౌలింగ్ తోటి. సో ఇది కూడా చాలా మంచి బ్యాటిల్ అవ్వబోతుంది పాటిదార్ వర్సెస్ కుల్దీప్ యాదవ్. సో ఇది వన్ మోర్ డిసైడింగ్ ఫ్యాక్టర్. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ క్రూషియల్ మ్యాచ్. ఫామ్లో ఉంది ఆర్సీబీ, వాళ్ళ హోమ్ గ్రౌండ్. డీసీకి వాళ్ళ కెప్టెనే లేడు. సో కొంచెం వాళ్ళకి ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అనేది కొంచెం డౌట్ వస్తుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసి నా ప్రెడిక్షన్ అయితే ఆర్సీబీ ఈజ్ గోయింగ్ టు విన్. నా ప్రెడిక్షన్ అయితే మరి చూడాలి ఏం జరుగుతుందో. మొత్తానికి ఆర్సీబీ అయితే గెలుస్తుంది, ఫస్ట్ బ్యాటింగ్ అని సెకండ్ బ్యాటింగ్ అయినా కూడా ఖచ్చితంగా అనేసి. అండ్ దెన్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్ని మొహమ్మద్ సిరాజ్ అవుట్ చేయబోతున్నాడు అని కూడా నా ఇంకొక ప్రెడిక్షన్, అది కూడా చూద్దాము. సో ఇది ఈ ప్రెడిక్షన్ అయితే. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.